హాయ్ ఫ్రెండ్స్, ఇది వన్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్. చూడండి, ఫస్ట్ గొలుసు కుట్టుకోవాలి. ఇలాగా ముందు మీకు ఈజీగా చేసుకోవడం కోసం ఈ గొలుసు కుట్టు చెప్తున్నాను. మీరు ప్రతి లీఫ్ వర్క్లో కూడా ఇలాగా గొలుసు కుట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా కుట్టడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీకు డైరెక్ట్గా ఎలా కుట్టుకోవాలో చెప్తున్నాను. చూడండి, ఇలాగా అవుట్లైను మీకు ఇలా గొలుసు కుట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక ఇలా మిడిల్లో కూడా ఇలా మీరు థ్రెడ్ కుట్టుకోవాలి. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, కంపల్సరీ కాదు. ఇలాగా కుట్టుకోవడం ఆప్షనలే. చూడండి, ఇక్కడ బయటకు తీసాను కదా, దాన్ని ఇలా లాగి చివరికి దగ్గరగా పెట్టి చూడండి, ఇలాగా కుట్టి ఇలా బయటికి చూడండి, బయటికి ఇలా చూడండి, ఇలా మళ్ళీ పక్కనే ఇలా చిన్నది తీసుకొని ఇలా ఇలా క్రాస్గా పెట్టి లోపల బయట చూడండి, ఇలాగా మొత్తం క్రాస్గా మళ్ళీ బయటికి ఖర్చు పెడుతూ ఇలా మొత్తం మనం లీఫ్ అంతా కుట్టుకోవాలి. చూడండి, సింపుల్గా ఇలా చూసారు కదా. ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా ఖర్చు పెట్టి చూడండి, ఇక్కడ లోపల కుడుతున్నాను. లోపల కుట్టి మళ్ళీ గొలుసు బయటకు తీసుకోవాలి. ఇలా ఇలా కుట్టి గొలుసు బయటికి చూడండి. ఇది వన్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్. చూడండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇలాగా మనం ఎంత వీలైతే అంత దగ్గరగా కుట్టుకోవాలి. చూడండి, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, మళ్ళీ వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలాగా ఇలా గొలుసు కుట్టు బయటికి ఇలాగా మనం కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈజీగా అర్థమైపోతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగా మనము కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది సింపుల్ లీఫ్ వర్క్, వన్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్ అన్నమాట. లీవ్స్ చాలా ఉన్నాయి, అందులో ఇది ఒక రకము. చూడండి, ఎంతో ఈజీగా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఎడ్జ్లో ముడేసేయాలి. ఇలాగా ముడేసి చూడండి, ఇలాగా ముడేసి మళ్ళీ సేమ్ స్టార్టింగ్లో మనం ఇందాక ఎక్కడ తీసుకున్నామో అక్కడే తీసుకొని చిన్నగా లోపలికి పెట్టి ఇలా అవుట్లైన్ కట్ ఇచ్చి చూడండి, ఇలాగా క్రాస్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి, దగ్గరగా ఇప్పుడు కూడా ఆ గొలుసు ఉంది కదా మధ్యలో, దానికి దగ్గరగా రాణిస్తూ కుట్టుకోవాలి. అప్పుడే మీకు మధ్యలో గ్యాప్ అనేది ఉండకుండా ఫిల్ అవుతూ వస్తుంది. చూడండి, ఇలా మనం దగ్గరగా రాణిస్తూ కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఇలాగా
వన్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్ అన్నమాట. చూడండి, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ గ్యాప్ లేకుండా దగ్గరగా కుట్టుకోవడమే. ఇలా మీరు చూడండి, ఈజీగా మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్స్లో అడగండి, మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది వన్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్ అన్నమాట. చూడండి, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కడ గ్యాప్ రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఎలా కుట్టాలి ఏంటి అనేది అర్థమవుతుంది. చూడండి, ఇలాగా మనము ఎండ్ వరకు కుట్టుకోవాలి. ఇది వన్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్ అన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, లీఫ్ ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా ఎండ్లో కూడా చిన్నగా అలా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రెండు నాటేసుకొని చూడండి, ఇలా ఎండు నాటేసుకోవాలి. ఇది వన్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్. ఇందులోనే డబుల్ కలరు చెప్తాను చూడండి. డబుల్ కలర్ థ్రెడ్ ఎలా అటు ఇటు ఎలా యూజ్ చేయాలో ఒకసారి మీకు ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒకే లీఫ్లో రెండు కలర్స్ యాడ్ చేసి లీఫ్ కుట్టడాన్ని డబుల్ కలర్ లీఫ్ అంటారు. ఇది అవుట్లైన్ ఇచ్చిన తర్వాత అది కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి కుట్టి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులోనే వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు డబుల్ కలర్ కూడా ఎలా వేసుకోవాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇలాగా మనం అవుట్లైను ఇచ్చుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు డబుల్ కలర్ లీఫ్ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇలా థ్రెడ్ తీసుకున్నాక ఇక్కడ చూడండి, ఇలాగా ఫస్ట్ మీరు గొలుసు కుట్టుకోవాలి. మిడిల్లో ఇలా మీరు గొలుసు కుట్టుకొని మీకు ఇలా అవుట్లైన్ కావాలంటే కుట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు.
మీకు ఐడియా కోసమే ఈ మధ్యలో లైన్ అయినా కొలుచుకుంటూ చెప్పాను, లేకపోతే అది కూడా అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఇలా స్టార్ట్ చేసి ఇలా చిన్న ఖర్చు పెట్టుకోవాలి. ఇలా స్టార్ట్ చేసి బయటికి ఇలా ఒక ఖర్చు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మీరు చిన్న ఖర్చు పెట్టుకుంటూ మొత్తం ఒకవైపు అంతా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా ఒకవైపు అంతా కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు ఇలాగా కుట్టేసాం కదా. ఇప్పుడు వేరే కలర్ మనం థ్రెడ్ తీసుకొని చూడండి, ఇక్కడ ఇలా స్టార్ట్ చేసి క్రాస్గా ఇలా పెట్టి చిన్న ఖర్చు ఇచ్చుకోవాలి. చూడండి, మనము పింక్ కలరు లైన్ ఇచ్చుకున్నాం కదా, దానికి దగ్గరగా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలాగా మనం దగ్గరగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. దగ్గరగా కుట్టుకుంటూ డబల్ కలరు థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగనమాట. మనము మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి, గ్యాప్ లేకుండా. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా డబల్ కలరు థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. మనకి లీఫ్లో యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా డబల్ కలర్ వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ లీఫ్ని చేసుకోవచ్చు. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇది వన్ టైప్ ఆఫ్ లీఫ్ వర్క్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగా మనము లీఫ్ వర్క్ ఫినిష్ చేస్తాం కదా. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఇలాగా మనము లీఫ్ డబుల్ కలరు పూర్తి చేస్తాము. సింపుల్గా చేసుకోవచ్చు.